హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలంటే ఇలా బ్రెడ్తో చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా, ఒక 4 తీసుకొని ఇలా మొత్తం కట్ చేసుకున్నా. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టాం కదా పీసెస్, అవన్నీ యాడ్ చేసి ఇదంతా ప్యాన్కి స్ప్రెడ్ చేయండి. ఒక సైడ్ మొత్తం ఫ్రై అవ్వాలి. ఇలా అన్నీ ఈవెన్గా పెట్టేసుకొని ఒక సైడ్ మొత్తం ఫ్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకా 2 సైడ్స్ ఫ్రై అవ్వాలి కదా, ఇంకోసారి టర్న్ చేసుకొని చూడండి, అటు సైడ్ కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. చూడండి, ఇక్కడ 2 సైడ్స్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక 1/2 కప్పు ఆనియన్, పచ్చిమిర్చి ఒక 2, క్యారెట్ 1/2 కప్పు, ఇవన్నీ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. టమోటా 1/2 కప్పు యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా అందుకని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, టమాటా ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి టమాటా సాస్ 2 టీ స్పూన్స్ వేసి మొత్తం మిక్స్ చేయండి. ఇది ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం యాడ్ చేసి ఇదంతా కలపండి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవన్నీ ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ గ్రేవీ మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం పట్టింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేదండి. చూడండి, అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇలా బ్రెడ్తో చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.